హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నగ్నాస్ ఛానల్. దిస్ ఇస్ వాణి ఆంజనేయులు. ఈ రోజైతే నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నది తీసుకొచ్చా అండి. అది ఏంటి అంటారా? గ్లిస్టర్ మల్టీ యాక్షన్ హెర్బల్ టూత్పేస్ట్తో మీ ముందుకు వచ్చేసా అండి. ఎందుకు ఇదే టూత్పేస్ట్ గురించి చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. ఎవరైనా సరే ఇప్పటి వరకు మనం రకరకాల టూత్పేస్ట్లు అన్నీ వాడామండి. ఏంటి అంటే రకరకాల ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ అన్నీ వాడాము. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనమైతే చూసుకుంటూ ఉంటే ప్రతి స్ట్రీట్లో కూడా ఏ షాప్స్ ఉన్నా లేకపోయినా, ఎటువంటి హాస్పిటల్స్ ఉన్నా లేకపోయినా, మన ప్రతి స్ట్రీట్లో ఇప్పుడైతే మాత్రం డెంటల్ క్లినిక్స్ అన్నవి మాత్రం ఉంటున్నాయి. ఎందుకు అంటారా? పళ్ళతో ప్రతి ఒక్కరు కూడా అంత ఇబ్బందులు అన్నవి పడుతున్నాం. యాక్చువల్గా 100%లో ఒక 90% పీపుల్స్ డెంటల్ వలన చాలా ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేస్తున్నారండి. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటి సొల్యూషన్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటారా? గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్పేస్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చిన్న డెమో చేసి చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు ఇది మంచి టూత్పేస్ట్, హెర్బల్ టూత్పేస్ట్ అని చెప్తే మీరు నమ్మేస్తారా? నా మాటలు ఏంటి, ఇప్పుడు మీకు చాలామంది చెప్పే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు మాటలు నమ్ముతూ వెళ్తూ ఉంటే ఎన్ని పేస్టులు మారుస్తూ ఉంటాము, ఎంత ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటూ ఉంటారు. మీరు మనసులో తిట్టుకుంటూ ఉంటారు, ఓ వాణి ఏదో చెప్తుంది చేసేస్తామా ఏంటి అని. కానీ డెమో రూపంలో చేసి చూపిస్తే అది ఒరిజినలా కాదా అన్నది మీకే తెలుస్తుంది కదండి. ఇప్పుడైతే నేను దాన్ని ఒక చిన్న డెమో చేసి చూపిస్తాను, చూడండి. నేను ఒక చిన్న డెమో చేసి చూపిస్తాను అన్నాను కదండి, అందుకనే ఈ చిన్న అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాను అనమాట. ప్రతి ఇంట్లో యాక్చువల్గా ఈ రకరకాల ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ అనేవి పేస్టులు వాడుతూ ఉంటాం కదండి. నేనైతే ఈ గ్లిస్టర్ పేస్ట్ గురించి వాడుతూ ఉన్నాను అని చెప్పాను కదా. ఈరోజు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను, డెమో చేసి చూపిస్తాను అన్నాను. అందుకనే ఎదురింటి పిన్ని గారి దగ్గర ఒకటి, పక్కింటి ఆంటీ గారి దగ్గర ఒకటి, పైనింటి అక్కగారి దగ్గర వెళ్ళి 3 రకాల పేస్టులు అన్నవి తీసుకొచ్చాను అనమాట. ఇలా తీసుకొచ్చి వాళ్ళు యూజ్ చేసే పేస్ట్లు ఎలా ఉన్నాయి, నేను యూజ్ చేసే పేస్ట్ ఎలా ఉంది, మీకు ఒక చిన్న డెమో రూపంలో చూపిస్తే మీకే ఒక క్లారిటీ అంటూ వస్తుందండి. ఇన్నాళ్ళుగా మేము కూడా ఫస్ట్ ఈ రకరకాల పేస్ట్లు అనేవి వాడాను, కాదనలేదు. కానీ ఈ పేస్ట్ గురించి తెలిసిన తర్వాత ఎంత తప్పు చేశామో ఆ పేస్ట్లు వాడి అని నాకు తెలిసిందనమాట. మరి నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి కదా, అందుకనే కంపల్సరీ డెమో రూపంలో షేర్ చేసుకుంటాను, చూసేసేయండి. యాక్చువల్గా ఇది డెమో చేసేటప్పుడు ఏంటి అంటే పేస్ట్లకి ఇవి అన్ని పేస్ట్లకి ఒక్కొక్క స్పూన్ అనేది తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ స్పూన్ అనేది తెచ్చుకున్నాను అనమాట. ఒక్కొక్క పేస్టు ఒక్కొక్క స్పూన్లో వేద్దాము. మన గ్లిస్టర్ పేస్ట్ గురించి కూడా ఒక స్పూన్ అన్నది తెచ్చుకున్నాను. నేను ఇక్కడ మీ అందరికీ కూడా మన ఇంట్లో వాడే ప్రొడక్ట్స్తోనే ఎట్లా డెమో చేసి చూడాలి అన్నది. నేను ఇక్కడ ఏదో కొన్ని తీసుకొచ్చి డెమో చేసి చూపించేస్తాను. మీరు మీ ఇంట్లో మరి డెమో చేసి చూసుకోవాలి కదా. మీరు వాడే పేస్ట్ ఎలా ఉంది, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అది మంచిదా కాదా అని మీకు తెలియాలి. అందుకని ప్రతి ఇంట్లో కూడా ఈ ప్రోడక్ట్ అన్నది వాడతాం. ఏంటి అంటే బాత్రూమ్ క్లీనర్ అన్నది ప్రతి ఒక్కరం కూడా వాడుతూనే ఉంటాము. ఆ బాత్రూమ్ క్లీనర్తోనే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో, అసలు ఎన్ని కెమికల్స్ కలుపుతున్నారో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్లోని అనేసి చేసి చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఇది కూడా ఒక రకమైన కెమికల్ అండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా. ఇది కూడా వేసి వాడతారు చాలామంది, ఈ ప్రాక్టికల్ అనేది చేస్తారు. కానీ ఇదైతే ప్రతి ఇంట్లో కూడా దొరకదు కదా. మన ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేసుకుని ఏ ప్రోడక్ట్ అయినా సరే, యాసిడ్ అయినా సరే మీరు ఇక్కడ డెమో చేసి చూసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇలాగా మనం ఒక్కొక్క రకం టూత్పేస్ట్ని తీసుకున్నాము. నెక్స్ట్ మన గ్లిస్టర్ పేస్ట్ని కూడా తీసుకున్నాం కదా. ఇలా నేను ఒక 4 ప్లాస్టిక్ స్పూన్స్ అయినా తీసుకున్నాను అండి. ఒక్కొక్క స్పూన్లో మనం ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ కొంచెం పేస్ట్ అన్నది పెడతాను. చూడండి ఇక్కడ నేను, చూసారా? ఫస్ట్ ఇది ఏంటో మీకు తెలుసు కదా, ఇదొక స్పూన్లోని, నెక్స్ట్ ఇదొక స్పూన్లో, ఈ పేస్ట్ ఒక స్పూన్లోని వేస్తున్నాను. మళ్ళీ ఏ పేస్ట్ ఏంటి అన్నది మనకు తెలియాలి కదా, దాని ఎదురుగానే పెడుతున్నానండి. నెక్స్ట్ ఈ పేస్ట్ ఒక స్పూన్లోని పెడుతున్నాను. నెక్స్ట్ మన గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్పేస్ట్ని కూడా ఒక స్పూన్లోని పెడుతున్నాను. చూడండి, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం బాత్రూమ్ క్లీనర్ని కూడా తీసుకుంటున్నాను అనమాట.
చూడండి, తీసుకోగానే మీకు ఇక్కడ ఎలా నురగన్నది వచ్చేస్తుందో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎంత కెమికల్స్ అన్నవి కలిపారో. యాక్చువల్గా మనం చిన్నప్పటి నుండి అనుకుంటూ ఉంటాం కదా, నురగ బ్రష్ చేస్తూ ఉంటే నురగ ఎక్కువ వస్తే అబ్బా ఇది మంచి టూత్పేస్ట్ రా, చాలా బాగుంది, నురగ చాలా వస్తుంది అన్న అపోహతో మనం ఉంటాం అన్నమాట. కానీ అది ఎంత బ్యాడో చూస్తున్నారా? ఇలా బాత్రూమ్ కడిగే క్లీనర్తో కూడా చేస్తే, యాసిడ్ వేస్తే ఎంత నురగన్నది వస్తుందో. ఇటువంటి కెమికల్స్ అన్నీ కూడా మన కడుపులోకి వెళ్తే ఎంత ప్రాబ్లమో చూడండి. నేను ఇక్కడ ఇది ఒక చిన్న పుల్ల, అంటే చీపురు పుల్లే తీసుకున్నానండి. ఎందుకంటే టూత్ పిక్ అన్నది తీసుకున్నా సరే పర్వాలేదు చూడండి. కానీ అందరి ఇంట్లో ఉండవు కదండి, అందుకని నేను ఒక చిన్న చీపురు పుల్లనే తీసుకున్నాను. చూసారా ఎంతలాగైపోతుందో కెమికల్ వేయడం వలన నురగన్నది. చూసారా ఎలా వస్తుందో? ఇంత దారుణంగా మన పొట్టలోకి కూడా వెళ్ళి అవి మనల్ని ఇది చేస్తాయన్నమాట. చూసారా ఈ పేస్ట్లో కూడా ఎంత నురగ, ఎంత దారుణం, ఎంత మోసం చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా. అందరూ బిజినెస్ గురించే చూస్తున్నారండి. మన ఆరోగ్యాలు ఏమవుతున్నాయి ఏంటి అన్నది ఎవ్వరు పట్టించుకోవట్లేదు అసలు. చిన్నపిల్లలు అయితే ఈ పేస్ట్లు కొంచెం టేస్ట్ నచ్చాయి అంటే తినేస్తారు, కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కడుపులోకి వెళ్తే ఎంత ఎఫెక్ట్ వస్తుంది చూడండి. కెమికల్ రియాక్షన్ అనేది ఎంతలా జరుగుతుంది చూస్తున్నారా? ఒక్కొక్క దీనికి ఎంతెంత నురగొస్తుందో. ఇదైతే మన గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్పేస్ట్ అండి. చూడండి, ఈ కెమికల్లోనే మనం డ్యాన్స్ వేయిస్తున్నా, బాతింగ్ చేయిస్తున్నా, నురగన్నది వస్తుందా? ఎంతలా కలుపుతున్నా సరే. ఇది చూసారా, నేను చెప్పింది నమ్ముతున్నారా? ఎంత ఆర్గానిక్ అన్నది, ఎటువంటి కెమికల్కి కూడా ఇది రియాక్షన్ అన్నది జరగలేదన్నమాట. అందుకనే చెప్తున్నానండి, నా మాట ఒక్కసారి వినండి అని మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. చూస్తున్నారా, మళ్ళీ 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 కలుపుతూనే ఉన్నాను, అయినా దీంట్లోని చిన్న నురగ కూడా రాలేదు. చూసారు కదా ఎంత ప్యూర్ ఆర్గానిక్ అన్నది మీకు అర్థమవుతుంది. అసలు ఇవన్నిటిలో ఎంత నురగ వస్తుందో, మనం ఎంత అన్నది కడుపులోకి వెళ్తుందో కెమికల్ అన్నది మీరే చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఉండే పేస్టులతో, మీ ఇంట్లో ఉండే బాత్రూమ్ క్లీనర్స్తోనే ట్రై చేసి చూడండి. మీకు ఎలా ఉందో నాకు చెప్తారు మీరు వెంటనే. చూసారు కదండి, ఈ పేస్టులన్నీ వాడడం వలన ఎంత కెమికల్ ఉన్నదో ఈ పేస్టుల్లో మీకే అర్థమవుతుంది. దీనివలన ఏంటి అంటే ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయంటే మీకు చెప్తాను చూడండి. పళ్ళ మీద ఎనామిల్ పొర అనేది పాడైపోతుందండి. సెన్సిటివిటీ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఏంటి అంటారా అంటే ఏదైనా వేడి వస్తువులు తిన్నా, చల్లటి వస్తువులు తిన్నా కూడా మన పళ్ళు జీవుమని లాగుతూ ఉంటాయి కదండి. నెక్స్ట్ పళ్ళ పైన గార పట్టేసి కొందరికి ఉంటుంది కదండి. ఎలాంటి పేస్టులు వాడినా సరే నో యూజ్ కదండి. ఇలాంటి పేస్టులు వాడితే మరి అలానే గార కూడా పట్టేస్తుందండి. పళ్ళ నుండి కొందరికి పళ్ళ చిగురు నుండి బ్లడ్ కూడా వస్తుందండి. ఇలాంటివి వాడితే ఇటువంటివన్నీ చాలా ఎఫెక్ట్స్ అన్నవి వస్తాయండి. ఇప్పుడు మన గ్లిస్టర్ పేస్ట్ వలన ఏమేమి యూజెస్ ఉన్నాయో చెప్తాను చూడండి. ఈ పేస్ట్ వలన, మన గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్ పేస్ట్ వలన లాభాలు ఏంటో చెప్తా చూడండి. ఈ పేస్ట్లో ఇప్పుడు ఉండే పళ్ళ ప్రాబ్లమ్స్కే కాదండి, ఫ్యూచర్లో కూడా పళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుందండి. పళ్ళని వైట్నింగ్ చేస్తుంది, అంటే పళ్ళు ఎప్పుడు కూడా తెల్లగానే ఉంటాయన్నమాట. పళ్ళు జిగురుగా కొందరికి ఉంటాయి చూడండి, అలా ఉండకుండా చేస్తాయి. నెక్స్ట్ క్యావిటీస్ని తగ్గిస్తాయి, సెన్సిటివిటీని తగ్గిస్తుంది. నెక్స్ట్ మన మౌత్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేటట్లు చూస్తుందండి. అంతే కదండి, పళ్ళ మీద కొన్ని మినరల్స్ ఉంటాయి కదండి, అది ఉత్పత్తి అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి మన గ్లిస్టర్ మల్టీ యాక్షన్ టూత్పేస్ట్ అనేది. చూసారు కదండి, నా డెమో మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మన గ్లిస్టర్ మల్టీ టూత్పేస్ట్ వలన ఎంత యూజెస్ ఉన్నాయి, ఎంత లాభం ఉందో మీకు అందరికీ కూడా తెలుస్తుంది కదండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉండే ఏ పేస్ట్ అయితే వాడుతున్నారో మీ బాత్రూమ్ క్లీనర్ తీసుకొని దాంతో చిన్న ప్రాక్టికల్ అనేది చేసి చూడండి. అది కెమికల్ ఫ్రీనా, ఆర్గానికా మీకే అర్థమవుతుంది అనమాట. ఇదైతే ప్యూర్ ఆర్గానిక్ అన్న విషయం మీ అందరికీ ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. అంతే కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే మనకి తెలిసిన ఒక మంచి విషయాన్ని 10 మందితో పంచుకోవడం అనేది చాలా మంచిది కదండి. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అవునంటే చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను అనమాట.
చూసారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే కదండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.